ఈ ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఫినాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 2 రోజుల ముందే ఆర్థిక సర్వే, అంటే 2025-26లో మనం ఏం సాధించామో దానికి సంబంధించిన అనాలిసిస్ కావచ్చు, ఫ్యూచర్ ప్రిడిక్షన్ కావచ్చు, ఆర్థిక సర్వే రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం అంటే కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ లో మనం చూస్తే కనుక 2026-2027 7.2% వరకు కూడా మన గ్రోత్ రేట్ ఉండొచ్చు అని చెప్పి జీడిపి గ్రోత్ అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ సంవత్సరం మన ఈ ఆర్థిక సంవత్సరంలో 6.8% నుంచి 7.2% వరకు కూడా జీడిపి గ్రోత్ ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా అనిశ్చితిగా ఉన్న టైంలో డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు, వార్స్ ఈ మధ్యలో ఈ మాత్రం మంచి జీడిపి గ్రోత్ రేట్ అనేది భారతదేశం ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత మనం చూస్తే కనుక జీడిపి వృద్ధితో పాటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. దేశంలోనే ఇన్ఫ్లేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 2 to 6% పరిధిలోనే మన ఇన్ఫ్లేషన్ కూడా ఉందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది. దాంతోపాటు భారతదేశంలో మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్ట్రాంగ్, రోడ్లు కావచ్చు, రైల్వే లైన్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతున్నాయి. దానికి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని బాగా స్పెండింగ్ పెంచుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాను కూడా ఆర్థిక సర్వే చెప్తుంది అనమాట. తర్వాత భారతదేశానికి చాలా కీలకం వ్యవసాయ రంగం, అగ్రికల్చర్. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే భారతదేశంలో సగం జనాభా అభివృద్ధి చెందినట్లే. మనం చూస్తే కనుక గత ఏడాది ఋతుపవనాలు, మాన్సూన్స్ బాగుండటం వల్ల వ్యవసాయ రంగం గత ఏడాది 4% కన్నా ఎక్కువగానే అభివృద్ధి సాధించింది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కన్జ్యూమరిజం కూడా బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది భవిష్యత్తులో. దాంతోపాటు దేశంలో ఉద్యోగాలు అంటే నిరుద్యోగం తగ్గిందని, ఉద్యోగాలు పెరిగాయని చెప్పి కూడా, ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాలు బాగా సక్సెస్ అయ్యాయని, స్కిల్ డెవలప్మెంట్ కూడా బాగుందని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పుకొచ్చింది. అయితే భారతదేశంలో ఎగుమతులు అంటే భారతదేశానికి సంబంధించి ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అవి పెరుగుతున్నాయి. సో విదేశీ మారక నిల్వలు స్ట్రాంగ్ గా ఉండటం, ఎక్స్పోర్ట్స్ బాగుండటం వల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా కంట్రోల్లో ఉందని చెప్పి మన ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. దాంతోపాటు ఏదైతే ద్రవ్య లోటు ఉందో 2025 ఈ టైం కల్లా చూస్తే కనుక ఇంతకుముందు 2024-2025లో 4.8% ఉంది. ఇప్పుడు అది కాస్త తగ్గి 4.4% ఉండబోతుందంట. ఇది కూడా మంచి అంశం అనమాట. దాంతోపాటు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తయారీ రంగం కూడా దేశీయంగా వస్తువుల తయారీ, ఎగుమతులు, దాంతోపాటు ఎలక్ట్రానిక్ రంగం కూడా చాలా వృద్ధి చెందిందని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ తయారీ అనేది భారతదేశం భవిష్యత్తులో ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దాంతోపాటు ఇప్పటికి కూడా మొబైల్ ఫోన్ తయారీలో భారతదేశం ముందంజలో వేస్తుందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా మనం కొత్త సవాళ్ళు ఎదుర్కోబోతున్నామని, ముఖ్యంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉందని కూడా ఆర్థిక సర్వే చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సప్లై చైన్లో అంతరాయాలు కావచ్చు, ఏఐ వల్ల ఉపాధులు కోల్పోవడం కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం మీద కొంత ప్రభావం చూపినా మొత్తానికి వచ్చే ఆర్థిక సంవత్సరం మన దేశంలో గణనీయంగా వృద్ధి సాధించే అవకాశం ఉందని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే అంచనా వేస్తుంది.